హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 23rd మ్యాచ్ అయిన డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ పాల్ రాయల్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే డర్బన్ సూపర్ జైంట్స్. సో దీని యొక్క టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. క్లసీన్, డీకాక్, కేన్ విలియమ్సన్. సో బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ టీంకి. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పుకునే సత్తా అయితే వీళ్ళకుంది. మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు బ్యాటింగ్ చేసే తీరైతే అద్భుతంగా అని చెప్పొచ్చు. సో కేన్ విలియమ్సన్ ఈ లీగ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మహారాజా, ప్రెటోరియస్, నవీన్ హుల్హర్. సో ఈ బౌలర్స్ చాలా మంచి టెక్నిక్ని యూజ్ చేసుకుని బౌలింగ్ వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పిచ్ని బేస్ చేసుకుని. సో అటు బ్యాట్స్మెన్స్ ముప్పు తిప్పలు పట్టే సత్తా అయితే వీళ్ళకుంది. సో అవసరమైనప్పుడు రన్స్ కట్టడి చేసి వికెట్స్ తీసే సత్తా అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఇక పాల్ రాయల్స్ చూసుకుంటే సో ఇక్కడ ఈ చాలా ఇంపార్టెంట్ మైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో జాయ్ రూట్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, దినేష్ కార్తిక్ కానీ, సో పెహ్లోక్ వియావ్ కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు. సో అవసరమైన టైంలో అయితే మ్యాచ్ని గట్టెక్కించే సిచ్యువేషన్ అయితే వీళ్ళకుంది. సో అవసరమైతే దూకుడుగా ఆడే సత్తా ఉంది, లేదంటే సిచ్యువేషన్ బట్టి స్లోగా ఆడే సత్తా వీళ్ళకుంది. సో సో మ్యాచ్ అవతల సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పే సత్తా అయితే అందరికీ ఉంది. ఇంకా కెప్టెన్ డేవిడ్ మిల్లర్ గురించి మన అందరికీ తెలుసు. బౌలింగ్ విషయానికి వస్తే లైక్ డర్జియన్ కానీ, ముజీబుర్ రహమాన్ కానీ, ఎంగిడి కానీ చాలా స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు. సో అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలర్స్తో చాలా స్ట్రాంగ్గా అవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అటు స్పీడ్ బౌలర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్, ఇటు స్పిన్ బౌలర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే అటు బ్యాటింగ్, ఇటు బౌలర్స్, అటు ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ పిచ్ అంటే ఈ మ్యాచ్ వచ్చి సో బోలన్ పార్క్ పిచ్లో జరుగుతుంది ప్యారల్లో. సో జనవరి 27 9 PMకి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ టీమ్ ఫామ్ చూసుకుంటే పాల్ రాయ్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ డర్బన్ సూపర్ జైంట్స్ అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడ పాల్ రాయల్స్ చాలా ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే 2 టీమ్స్ కలిపి 5 మ్యాచెస్ అయితే ఆడే లాస్ట్ 5 మ్యాచెస్లో పాల్ రాయ్స్ 2 మ్యాచెస్ నెగ్గింది. డర్బన్ సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. ఇక్కడ డర్బన్ సూపర్ జైంట్స్ కొంచెం ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పాల్ రాయ్స్ 24 పాయింట్స్ హైయెస్ట్లో ఉంది. డర్బన్ సూపర్ జైంట్స్ 8 పాయింట్స్ లీస్ట్లో ఉందని చెప్పొచ్చు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో పాల్ రాయ్స్ 60% విన్ అయింది. అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. 158 యావరేజ్ స్కోరు, 213 హైయెస్ట్ స్కోరు, 138 లోయెస్ట్ స్కోరు. ఇక డర్బన్ సూపర్ జైంట్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 20% విన్ అయింది. 2 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 149, హైయెస్ట్ స్కోర్ 211 అండ్ లోయెస్ట్ స్కోర్ 106. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ అయితే చాలా మ్యాచ్కి అయితే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో 42% హ్యూమిడిటీ అని చెప్తున్నారు. సో అది పెద్ద ఇబ్బంది కాదు. సో 1% రైన్ ఛాన్సెస్ అంటున్నాడు, అది కూడా పెద్ద ఇబ్బంది కాదు. సో మ్యాచ్ అయితే మనం పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి వర్షం ఆటంకం లేకుండా. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 8 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63% విన్ అయింది. సో అంటే ఇక్కడ చూసుకుంటే సో టాస్ నెగ్గిన టీం మ్యాక్సిమం చేజింగ్ అయితే చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 164, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 143. హైయెస్ట్ టోటల్ వచ్చి 208 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 103 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 176 ఫర్ 1 వికెట్. ఇంకా పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే సో పేస్ బౌలర్స్ 54% వికెట్స్ తీశారు లాస్ట్ 10 మ్యాచెస్లో. స్పిన్ బౌలర్స్ 46% వికెట్స్ తీశారు. అంటే బోత్ టీమ్స్ కంపారిజన్ చూసుకుంటే లైక్ అటు స్పిన్, ఇటు ఫేస్ బౌలర్స్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో బట్ టీమ్ కాంబినేషన్ అయితే బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్లో నెగ్గేది పాల్ రాయల్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా BPL, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.